अस्सलामुअलैकुम वेलकम टू मై ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు। ఈ రోజు రెసిపీ వచ్చేసి మటన్ గీ రోస్ట్ రెడ్ చిల్లీ గీ రోస్ట్ అండి। దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూద్దాం। హాఫ్ కేజీ మటన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి। ఇది కలిపేసి పక్కన ఉంచేసేయాలి। ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా రెడ్ మిర్చిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి। ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి। అది వేడైన తర్వాత కొంచెం సాజీరా, ఒక 2 లవంగాలు దీంట్లో వేసుకోవాలి। తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఈ రెడ్ చిల్లీ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి కలుపుకొని కాసేపు ఫ్రై కానివ్వాలి। దీంట్లో ఈ మటన్ యాడ్ చేయాలి। ఇదంతా ఒకసారి కలుపుకోవాలి। మూత పెట్టేసి కాసేపు ఫ్రై కానివ్వాలి। కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒకసారి తీసి కలుపుకోవాలి। ఇంకాసేపు ఫ్రై కానివ్వాలి, మూత పెట్టేద్దాం। మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇందాక మనం మ్యారినేట్ చేసిన బౌల్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని వాటర్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి। కాసేపు ఉడికేంత వరకు మూత పెట్టేద్దాం। మూత తీసి చూద్దాం, ఫ్రై అయిపోయిందండి మటన్। దీనిలో 1 టీ స్పూన్ గరం మసాలా, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి కలుపుకోవాలి। మొత్తం డ్రై రోస్ట్ అయిపోయిందండి। దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం। రెడీ అయిపోయిందండి చిల్లీ మటన్ గీ రోస్ట్, ఎంతో టేస్టీగా ఉంటుంది। ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। నెక్స్ట్ వీడియోలు మీకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। అల్లా హాఫీజ్।